హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి లేటెస్ట్గా అయితే అప్డేట్ అవ్వడం జరిగిందనమాట. సో మనకైతే అడ్మిట్ కార్డ్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగిందనమాట. మీ యొక్క హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకునేటటువంటి సదుపాయం కల్పించడం జరిగింది. జస్ట్ అనమాట. సో మీ యొక్క సెంటర్ ఎక్కడ పడ్డది, హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. అయితే ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మన వీడియోలో తెలుసుకోబోయే ముందు ఇంకెవరైనా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అలాగే వీడియో తెచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో సో నైస్ వీడియోని కామెంట్ చేసేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు సో మీరు ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి, క్రోమ్ బ్రౌజర్ లేదా ఏదో ఒక గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ మనకు సీటెట్ అని సెర్చ్ చేయండి. మనకు ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అని ఈ విధంగా చూపిస్తుంది అనమాట. సో దాని తర్వాత కొంచెం స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ మనకు డైరెక్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు, డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ సీటెట్ February 2026 అని రావడం జరిగింది కదా. కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసి మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. మనకు ఇక్కడ డౌన్లోడ్ లింక్ అడ్మిట్ కార్డ్ 2, అలాగే లింక్ 1 డౌన్లోడ్ అడ్మిట్ కార్డ్ సీటెడ్ February 2026 అని ప్రొవైడ్ చేయడం జరిగింది కదా. సో ఇక్కడ ఏదో ఒక లింక్ పైన ట్యాప్ చేసి మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం నేను ఇక్కడ ఫస్ట్ లింక్ పైన ట్యాప్ చేసి మనకి ఈ విధంగా మెసేజ్ వస్తుంది అనమాట. దాని తర్వాత ఓకే పైన ట్యాప్ చేయండి. ఓకే పైన ట్యాప్ చేసి మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు కంప్లీట్గా ఇక్కడ నుంచి సో ఇది ఫస్ట్ లింక్ పైన ట్యాప్ చేసి ఏ విధంగా వస్తుంది. సో తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ సెకండ్ లింక్ ఉంది కదా. సో వన్స్ మీరు దానిపైన ట్యాప్ చేయండి. ఇంకా ట్యాప్ చేసి మనకు రీడైరెక్ట్ అయ్యి నెక్స్ట్ పేజ్కి పోవడం జరుగుతుందన్నమాట. అక్కడ మీకు సంబంధించిన అప్లికేషన్ ఐడి అలాగే మీకు సంబంధించిన పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు మీ యొక్క మొబైల్లో ఉన్నటువంటి ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. వన్స్ మీరు దీనిపైన ట్యాప్ చేసి మీకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిపోయిన తర్వాత కంప్లీట్ మీరు ఇక్కడ నుంచి మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అక్కడ మీకు సంబంధించిన అప్లికేషన్ ఐడి ఎంటర్ చేయాలి. దాని తర్వాత మీకు సంబంధించిన పాస్వర్డ్, దాని తర్వాత క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ పైన ట్యాప్ చేయగానే మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇంతకుముందు ఒక హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి మనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సంబంధించి ఇక్కడ హాల్ టికెట్ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను ఒక హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ చేయడం జరిగిందనమాట. సో ఎగ్జామ్ ఎప్పుడు ఉంది మనకైతే 8th రోజు ఎగ్జామ్ ఉంది. ఫస్ట్ సెషన్ అండ్ సెకండ్ సెషన్. అయితే ఎగ్జామ్ ఎప్పుడు ఉందంటే మనకు మార్నింగ్ సెషన్లో 9:30 నుంచి 12 ఆఫ్టర్నూన్ 12 వరకు ఉంది ఫస్ట్ పేపర్ 2. అలాగే పేపర్ 1 వచ్చేసి మనకు 2:30 నుంచి 5 PM వరకే కంప్లీట్గా అయితే 5 PM వరకు ఇక్కడైతే టైం అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో మార్నింగ్ సెషన్లో పేపర్ 2, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ సెషన్లో పేపర్ 1 అనేది కంప్లీట్ మనకైతే ఎగ్జామ్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఎగ్జామ్ సంబంధించి టైం టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని సో మీకు ఎక్కడ పడ్డది సెంటర్ అనేది కంప్లీట్గా ఫస్ట్ అయితే చూసుకోండి. సో నేను డౌన్లోడ్ చేసినటువంటి సెంటర్ వచ్చేసి కంప్లీట్గా ఇక్కడ నాచారం దగ్గర అయితే హైదరాబాద్ నాచారం ఏరియాలో అయితే పడడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, జాన్సన్ గ్రామర్ స్కూల్. సో ఇక్కడ నాచారం హైదరాబాద్ తెలంగాణ అనమాట. అక్కడైతే ఎగ్జామ్ సెంటర్ అయితే పడడం జరిగింది. సో దాని తర్వాత మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఇక్కడ ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్ అన్నీ చదవండి. సో మీరు ఏమేమి తీసుకెళ్ళాలి, మనకి ఎగ్జామ్ సంబంధించి టైం టేబుల్, సో రిపోర్టింగ్ టైం ఎప్పుడు ఉంటుంది, అలాగే మీకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఉంటుందన్నమాట. సో క్యాండిడేట్ మస్ట్ క్యారీ. సో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళవలసిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటంటే ఫస్ట్ ఆధార్ కార్డ్, దాని తర్వాత ఏదో ఒక ఐడి ప్రూఫ్ అనమాట. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఏది ఉంటే అది, ఓటర్ ఐడి, దాని తర్వాత బ్లూ అండ్ బ్లాక్ పెన్స్ అనమాట. సో పెన్స్ అయితే తీసుకెళ్ళాలి. ఒకవేళ మీకు సో యూజ్ చేసుకోనికి అనమాట. రఫ్ పేపర్లో ఏదైనా మ్యాథ్స్ సంబంధించి కావచ్చు ఏదైనా సో యూజ్ చేసుకోనికి. దాని తర్వాత మీకు సంబంధించి ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ ఒకటి, అలాగే వీటికి సంబంధించి మాత్రమే మీకు ఎగ్జామ్ హాల్లో అలో అయితే ఉంటుందన్నమాట. మిగతావి ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ కావచ్చు అనమాట, ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ సో ఏది ఎగ్జామ్ సెంటర్లో అలో అయితే ఉండదు. సో ఇది మనకు సీటెట్ సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఒకసారి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని మీకు సెంటర్ ఎక్కడ పడదో ఒకసారి చూసుకోండి. హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయితే అవుతున్నాయి. సో మొబైల్స్లో మీకు కాకపోతే పీసీలో డౌన్లోడ్ చేసుకోండి. మొబైల్స్ కూడా డౌన్లోడ్ అవుతున్నాయి కొన్ని సందర్భాల్లో మనకైతే సర్వర్ అయితే బిజీ అయితే అవుతుందన్నమాట. సో ఇంకా ఎంతమంది హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారో సో ఎవరెవరికి ఎక్కడ పడదు నేను కామెంట్ సెక్షన్లో తెలియండి. ప్రతి ఒక్కరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.